హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025లో వచ్చిన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో మెయిన్గా మనం మాట్లాడబోయే ముందు టెక్నాలజీస్ అనేవి ఎంత ఫాస్ట్గా చేంజ్ అయ్యాయో మీకు చాలా మందికి తెలుసు. కొన్ని ఇయర్స్ బ్యాక్కి చూసుకున్నప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీస్ అనేవి చాలా ఫాస్ట్గా చేంజ్ అయ్యాయి డిఫరెంట్ సెక్టార్స్లో. అందులో ఈరోజు మనం ఈ వీడియోలో 2025లో చాలా అడ్వాన్స్ ఉన్న టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక ల్యాక్ చేయకుండా చెప్పేస్తాను, వేటో వినండి. క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అనమాట. ఎలా అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ నీకు ఒక ప్రాబ్లం ఉంది, అది నువ్వు చేయడానికి మినిమం ఒక సర్టెన్ టైం తీసుకుంటావు. అలాంటిది ఒక కంప్యూటర్ అదే ప్రాబ్లం చేయాలంటే చాలా ఫాస్ట్గా చేస్తుంది. కానీ కొన్ని గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి ఒక దగ్గర పెట్టి ఆ ప్రాబ్లం చేయమంటే ఇంకా ఫాస్ట్గా చేస్తాయి. సూపర్ కంప్యూటర్స్ అనుకో ఆ ప్రాబ్లమ్ని ఇంకా చాలా ఫాస్ట్గా చేస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ ఒక హార్డ్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం చేయడానికి సూపర్ కంప్యూటర్స్కి మినిమం ఒక 10 to 15 years లేదా ఒక 100 years పట్టింది అనుకుందాం. అలాంటి ప్రాబ్లమ్ని ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది విత్ ఇన్ నో టైం చాలా సెకండ్స్లో కానీ మినిట్స్లో కానీ చేసేస్తాయి అనమాట. అంత అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయ్యి ఉంది. మన యొక్క గూగుల్ కంపెనీ కానీ IBM కంపెనీ కానీ ఇలాంటి పెద్ద కంపెనీస్ వీటి మీద వర్క్ చేస్తున్నారు. వీటిని ఇంకా అడ్వాన్స్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే, లైక్ ఫ్యూచర్లో ఏదైనా మెడిసిన్స్ని మనం డిస్కవర్ చేయాలన్నా కానీ, అలానే వేరే ఫీల్డ్లో పవర్ని సేవ్ చేయాలన్నా కానీ, ఫైనాన్షియల్ క్రైసిస్ లాంటివి ఏమైనా ప్రెడిక్ట్ చేసే వాటి టెక్నాలజీస్లో ఇది ఇంకా బెటర్ రోల్ ప్లే చేయడం కానీ, సైబర్ సెక్యూరిటీ అనేది ఫ్యూచర్ కదా, అలాంటి వాటిల్లో ఇది చాలా అడ్వాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది మన ఫ్యూచర్ అవ్వబోతుంది. AI దట్ క్రియేట్స్ అనమాట. ఈ AI ఎంత అడ్వాన్స్ అయిందో మీలో చాలామంది తెలుసు. విత్ ఇన్ నో టైం చాలా తక్కువ సమయంలోనే AI అనేది చాలా అడ్వాన్స్ అయిపోతుంది. ఇప్పటి వరకు మనం అడిగిన వాటికి ఆన్సర్ ఇవ్వడం లాంటివి, అలానే కాకుండా మనం అడిగిన వాటితో పాటు కొత్తగా ఇంకొంచెం అడ్వాన్స్ అవుతూ వస్తుంది మెల్లగా. కానీ ఇప్పుడు అది ఎంత అడ్వాన్స్ అయిందంటే, AI అనేది జస్ట్ నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వటమే కాకుండా అది డైరెక్ట్గా క్రియేట్ చేయడం కానీ కొత్త వాటిని కనుక్కోవడం లాంటి వాటిల్లో చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. ఎట్లా అంటే, సైంటిస్టులు అనే వాళ్ళు కొత్త మెడిసిన్స్ని కనుక్కోవాలనుకున్నప్పుడు వాటి యొక్క స్ట్రక్చర్ని ఇది ఈజీగా డిస్కవర్ చేస్తుంది. అంతేకాకుండా పవర్ని సేవ్ చేసే విధానంలో AI అనేది చాలా బెటర్ వేస్ని డిస్కవర్ చేస్తుంది. ఇంతేకాకుండా AI అనేది ప్రోటీన్స్ని చాలా తక్కువ టైంలో అలా ఎఫిషియన్సీలో క్రియేట్ చేయడం కూడా చేస్తుంది అన్నమాట. ఇంతేకాకుండా AI అనేది కొత్త ఒక డిజైనింగ్ మెటీరియల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ డిజైనింగ్ మెటీరియల్స్ అనేవి ఎలా మంచిగా ప్రాపర్ వేలో డిజైన్ చేయొచ్చు తక్కువ టైంలో అని చెప్పేసి కనుక్కుంటుంది అనమాట. సో ఈ లెక్కలో చూసుకుంటే మన యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వటమే కాకుండా తనకి తానుగా మనతో పాటు కలిసి పని చేయటం, అలానే మనతో పాటు కొత్తగా కొన్ని విషయాలు కనుక్కోవడం లాంటివి చాలా చేస్తుంది. లైక్ మీ ఫ్యూచర్ కో పార్ట్నర్ కానీ కో ఇన్వెంటర్ కానీ కూడా అవ్వచ్చు. సో ఇదన్నమాట ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీలో ట్రెండ్. ఈ 2025లో ఇంకోటి కొత్తగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే, టెక్నాలజీలో అది కూడా ఫ్యూజన్ ఎనర్జీ అనమాట. ఈ ఫ్యూజన్ ఎనర్జీ మీద ఎప్పటి నుంచో చాలా కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. ఇది సింపుల్ ఎలా అంటే, ఒక న్యూక్లియర్ ఫ్యూజన్ నుంచి ఎలక్ట్రిసిటీని పవర్ని కానీ జనరేట్ చేయడం అనమాట. ఇప్పటి వరకు మనకి పవర్ అనేది వరల్డ్లో లిమిటెడ్ అనమాట. మనం రకరకాలుగా పవర్ని జనరేట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఫ్యూజన్ ఎనర్జీ అనేది ఎలా అంటే, ఇప్పటి వరకు మనకున్న పవర్ సప్లై అన్నిటికంటే కూడా ఇది చాలా బెటర్ వే అనమాట. ఎలా అంటే ఎలాంటి పొల్యూషన్ అనేది ఎక్కువ క్రియేట్ అవ్వదు, అది చాలా ఎఫిషియెంట్ పవర్ అనేది జనరేట్ చేసుకోగలం. ఇలా చూసుకుంటే ఆయిల్ నుంచి కానీ, ఆయిల్ పొల్యూషన్ కానీ, ఇంకా ఏదో చాలా విధాలుగా మనం వాటిని ఆపగలం ఈ యొక్క ఎనర్జీ నుంచి. ఇలా చూసుకోవడం వల్ల కూడా ఇంకోటి ఏంటంటే, మెయిన్ థింగ్ ఇంట్లో మనం ఎనర్జీని సప్లై చేయడం అనేది లిమిటెడ్ అయినప్పుడు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ మిగతా వాటిలో కానీ ఎనర్జీ అనేది ఎఫిషియెంట్గా లేనప్పుడు డెవలప్మెంట్ కూడా స్లో ఉంటుంది. బట్ ఈ ఫ్యూజన్ ఎనర్జీ వల్ల మనకి పవర్ సప్లై అనేది చాలా అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్ క్లీన్ అండ్ నో పొల్యూషన్ ఎనర్జీని మనం జనరేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఒకసారి మీరు ఊహించి చూసుకోండి, పవర్ ఉన్నప్పటికీ పవర్ లేనప్పటికీ మన యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది ఫ్యూచర్లో, పాస్ట్లో. అలానే ఇప్పుడు పవర్ అన్లిమిటెడ్ అయితే మన ఫ్యూచర్ ఇంకెంత అడ్వాన్స్ అవ్వబోతుంది, టెక్నాలజీ ఇంకెంత ఫాస్ట్గా వెళ్ళబోతాం అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. రానున్న డేస్ అనేవి చాలా తక్కువ డేస్లోనే మనం అన్లిమిటెడ్ పవర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దానికి మనం ఎంతో దూరంలో లేము. టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా మనం ఎంత ఫాస్ట్గా వస్తామని ఎప్పుడు అనుకోలేదు. అందులో ఒకటి వచ్చేసి డ్రైవ్ ఇంటర్ఫేసెస్ అనమాట. ఇవి ఒక గ్యాడ్జెట్ టైప్ ఉంటాయి. ఇవి ఎలా అంటే చాలా అడ్వాన్స్డ్. మనం ఇలా చూసుకుంటూ పోతే ఈ డ్రైవ్ ఇంటర్ఫేసెస్ అనేవి ఎంత అడ్వాన్స్ అంటే, లైక్
మనం ఇప్పటివరకు ఏదైనా చేయాలనుకుంటే టెక్నాలజీ విషయంలో లైక్ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ వాడాలనుకుంటే మన యొక్క బాడీ ఫిజికల్ మూవ్మెంట్ అనేది రిక్వైర్. మన యొక్క హ్యాండ్స్తో కానీ మన యొక్క బ్రెయిన్తో కానీ ఏదో ఒక రకంగా ఫిజికల్ మూవ్మెంట్తో మనం టచ్ చేసి యూస్ చేస్తాం. బట్ ఈ బ్రెయిన్ ఇంటర్ఫేసెస్ ఎలా అంటే డైరెక్ట్గా ఒక చిప్ లెవెల్ అనమాట. మన బ్రెయిన్తో కనెక్ట్ చేసేసి డైరెక్ట్గా నీ యొక్క థాట్స్తో వాటిని కంట్రోల్ చేయడం అనమాట. నువ్వు అలా కంట్రోల్ చేస్తున్నప్పటికీ నీ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఏవి అవసరం ఉండేది కాదు. ఓన్లీ నీ థాట్స్తో మాత్రమే నువ్వు ఆ డివైస్ని కానీ ఆ టెక్నాలజీని కానీ ఆ యాప్స్ కానీ నువ్వు కంట్రోల్ చేయగలవు అనమాట. ఇది కొన్ని ప్యారలైజ్డ్ పేషెంట్స్ మీద ఎవరైతే ఉంటారో, నడవలేని వాళ్ళు, అలానే కూర్చోలేని వాళ్ళు, అలానే చేతులు కదిలించలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళపైన టెస్ట్ చేశారు. అలా టెస్ట్ చేసినప్పటికీ ఈ గ్యాజెట్ సక్సెస్ అయింది. సో ఇలా ఒక డివైస్ని కానీ ఒక టెక్నాలజీని కానీ నీ యొక్క థాట్స్తో నువ్వు కంట్రోల్ చేయగలిగినప్పుడు, ఈ బ్రెయిన్ ఇంటర్ఫేసెస్ వాటికి ఉపయోగపడినప్పుడు అది ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. మిషన్స్కి మధ్య మనిషికి మధ్య ఉన్న ఒక థిన్ లేయర్ అనేది రోజుకి తగ్గిపోతూ వస్తుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, అలానే కొంచెం నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అవి ఎలా చూపిస్తుంది, దీన్ని ఎలా తీసుకొస్తారు అన్నది ఫ్యూచర్లో చూడాలి. ఇంకా ఈ వీడియోలో లాస్ట్ వన్ వచ్చేసి రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్స్ అనమాట. ఇవి ఎలా అంటే ఇంతకుముందు రాకెట్స్ని లాంచ్ చేసినప్పుడు అవి వెళ్ళిపోయినాక ఆ ఫ్యూయల్ రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్స్ ఎలా అంటే అయిపోయిన తర్వాత డైరెక్ట్గా సముద్రంలో పడిపోవడంగానే అవి వేస్ట్ కింద ఖరాబ్ అయిపోయాయి. బట్ ఇప్పుడు అలా కాదు, రాకెట్స్ని లాంచ్ చేసిన తర్వాత అవి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ వాటిని రీయూజ్ చేసేలాగా డిజైన్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క స్పేస్ మీద కండక్ట్ చేసే ఎన్నో మిషన్స్ అనేవి చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఫాస్ట్గా మిషన్స్ అనేవి లైన్ అప్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనము స్పేస్ మీద కండక్ట్ చేసే ఎలాంటివైనా సరే లైక్ మూన్ మిషన్స్ కానీ మాస్ మిషన్స్ కానీ ఇవి లేట్ అవ్వకుండా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అడ్వాన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి టైం ఎఫిషియన్సీ అనేది ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. సో ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇన్నోవేషన్లో మనము కాస్ట్ కటింగ్ అనేది చాలా తక్కువ చేసేసాము, అలానే మిషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఒకదాని తర్వాత కండక్ట్ అవ్వడం కూడా జరుగుతున్నాయి. సో ఇలా అన్నమాట మనకి స్పేస్ మీద వచ్చిన స్పేస్ క్రాఫ్ట్ రీయూజబుల్ టెక్నాలజీ. సో ఈ వీడియోలో మనం చూసుకుంటే మొత్తం 5 చెప్పాము. ఈ 2025లో టెక్నాలజీస్లో ఏవేవి బాగా అడ్వాన్స్ వచ్చాయి. సో ఇలానే చూసుకుంటే మరిన్ని వీడియోస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద నాలెడ్జ్ జనరేట్ చేసే ఇలాంటి వీడియోస్ని నేను క్రియేట్ చేస్తూ ఉంటాను. దానికి మీరు చేయాల్సిన ఒకటే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల నాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి కంటెంట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్స్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.